హాయ్ రైతు సోదరులారా, ఈరోజు మనం మన అరటి తోటలో దిగుబడిని ఎలా పెంచాలో తెలుసుకుందాం. మొదటి భాగం భూమి తయారీ మరియు రకాల ఎంపిక. మనం అరటి సాగు మొదలుపెట్టే ముందు లోతైన, సారవంతమైన నేలలను ఎంచుకోవాలి. నేల పరీక్ష చేయించుకోవడం చాలా మంచిది. రకాల విషయానికి వస్తే కావెండిష్ లేదా రోబస్టా వంటి రకాలు మంచి దిగుబడిని ఇస్తాయి. రెండవ భాగం నాటడం మరియు నీటి యాజమాన్యం. మొక్కలు నాటేటప్పుడు సరైన దూరం పాటించాలి. నాటిన మొదటి కొన్ని వారాలు క్రమం తప్పకుండా నీరు అందించాలి. ఇది మొక్కలు వేళ్లు తొందరగా పట్టుకోవడానికి సహాయపడుతుంది. మూడవ భాగం ఎరువులు మరియు కలుపు నివారణ. అరటి మొక్కలకు క్రమంగా పోషకాలు అవసరం. సేంద్రియ ఎరువులతో పాటు సిఫార్సు చేయబడిన రసాయన ఎరువులను సమయానికి వెయ్యాలి. అలాగే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. నాల్గవ భాగం గెలల రక్షణ. గెలలు పడినప్పుడు వాటిని వడగాలులు మరియు తెగుళ్ల నుంచి రక్షించాలి. గెలలకు సపోర్ట్ ఇవ్వడం మరియు అవసరమైతే కవర్ చేయడం ద్వారా నాణ్యమైన దిగుబడిని పొందవచ్చు. చివరి భాగం కోత మరియు మార్కెటింగ్. అరటి గెలలు పండిన తర్వాత జాగ్రత్తగా కోసి మార్కెట్కు సిద్ధం చెయ్యాలి. సరైన సమయానికి అమ్మితే మంచి లాభాలు ఉంటాయి.